అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పెసరపప్పు గారెలు ఎలా చేయాలనో చూపిస్తానండి. పక్కా కొలతలు కూడా చెప్తాను, దాని ప్రకారం చేసుకోండి. నాన్ వెజ్ ప్రియులైతే చికెన్తో కానీ, చికెన్ గ్రేవీతో కానీ, లేదంటే వెజ్ ప్రియులైతే చట్నీతో కానీ తిన్నా బాగుంటాయండి. వట్టివి కూడా తినొచ్చు. కొలతలు చెప్తాను, రాసుకోండి. ఇక్కడ నేను నానబెట్టిన పెసరపప్పు 1 కేజీ తీసుకున్నానండి. ఒక 4-5 గంటలు పెసరపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు ఇది. మీడియం సైజు ఉల్లిపాయలు 2 అండి. 2 చిన్న ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చిల్లీస్ ఒక 20 పడతాయి, ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. పాలకూర కట్టలు 3 అండి, కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా 1 కట్ట, 2 కట్టల కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు కరివేపాకు తరుగండి. ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, నానబెట్టుకున్న పప్పు. ఈ పప్పును గ్రైండ్ చేసుకోవాలండి. ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేయొద్దు. జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను, 2 స్పూన్ల జీలకర్ర. దీన్ని నలిచి వేయాలండి. నేను చూపించిన విధంగా నలుచుకుంటూ వేయాలి. అట్లయితే కొంచెం కొంచెం పౌడరు కొంచెం పంట కిందికి తగిలి బాగా ఉంటుంది. బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పిండి మెత్తగా అయితే గారెలు బాగా రావు. పసుపు 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఆకుకూరలు వేసుకోవాలి. కరివేపాకు తరిగేసినానండి ఫస్ట్. పాలకూర ఆకులు, అన్నీ సన్నగా తరుక్కోవాలండి. మనం ఆనియన్ పేస్ట్ అండి, 2 ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకోమన్నా కదా, అది ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆకులు అవి కూడా సన్నగా తరుక్కున్నాను. ఈ ఆకుకూరలన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి, లేదంటే సన్న మట్టి వచ్చి మళ్ళా గారెలలో మట్టి తగులుతాయి. అందుకని చెప్పేసి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసి పెట్టుకొని కలుపుకోవాలి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, పచ్చిమిరపకాయలు కూడా 20 మిరపకాయలు చెప్పిన కదా, నాకు 20 కాబట్టి 20 వేసుకున్నానండి. 20 పడతాయి కేజీ అంటే, 25 కూడా పడతాయి కారం ఎక్కువ తినేవాళ్లకు. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అన్నీ బాగా కలుపుకోవాలండి. ఆకులన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. నేను 2 స్పూన్ల ఉప్పు తీసుకున్నానండి. మీరు రుచి చూసుకుంటూ వేసుకోవచ్చు. 2 స్పూన్లు ఫుల్ పడుతుందండి. ఇందులో ఉప్పు ఎక్కువ కావాలనుకున్నా తక్కువ కావాలనుకున్నా టేస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. నా కొలత మాత్రం 2 స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు అయితే మంచిగా సరిపోతుందండి. మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాము. చూడండి, పిండి మీకు కనిపిస్తుంది కదా, కొద్దిగా బరకగా ఉండాలి అన్నీ కలిసిన, అట్లయితే గారె మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యిందండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అంటే ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత మనం ఎప్పుడైతే గారెలు అందులో వేసుకున్నాక మీడియం ఫ్లేమ్కి మార్చి మీడియంలోనే కాల్చుకోవాలి. అట్లయితేనే గారె లోపలంతా కూడా మంచిగా కాలుతుంది. లేకపోతే పైన గాలి నల్లగా అవుతుంటుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అట్లా కాకుండా
మొత్తం గాలాలి అంటే తక్కువ ఫ్లేమ్ మీద చిన్నగా వేయించుకోవాలి మొత్తం. నేను ఇక్కడ వెడల్పాటి ప్యాన్ తీసుకున్నా, అట్లయితే ఎక్కువ గారెలు వేయొచ్చు. తెలంగాణలో అయితే గారెలు దసరా రోజు తప్పకుండా చేసుకుంటామండి, గారెలు చికెన్. నిజంగా మీకు హాలిడే వస్తే చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది అంటే మినప్పప్పు, బొబ్బరిపప్పులు ఇవి కలిపి చేస్తారు, కాకుండా అచ్చం పెసరపప్పుతోటి ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఇవి అచ్చం పెసరపప్పుతో వాళ్ళే చేస్తారండి. ఇంకా మిగతా అందరూ చేస్తారు, బట్ పప్పులు డిఫరెంట్గా కలుపుతారు. అచ్చం పెసరపప్పుతో చేసి చూడండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. గారెకు గారె అంటుకోకుండా విడిగా వేయండి. ఏ పండగ అయినా మాకు ఈ పప్పు గారెలు ఉంటేనే మాకు పండగ చేసుకున్నట్టు ఉంటుందండి. కాకపోతే మా ఇంట్లో నాన్ వెజ్ ప్రియులమే అందరం, కాబట్టి మేము చికెన్ గ్రేవీతోటే తింటాం వీటిని. చట్నీతో కూడా బాగుంటాయండి, ఏవి లేకుండా వట్టి అయినా మంచిగానే ఉంటాయండి. అందులో ఉప్పు కారం అన్నీ సరిపోని వేసుకుంటాం కదా, వట్టి అయినా మంచిగానే ఉంటాయి. మంచిగా గాలనివ్వాలండి, కొంచెం ఓపికగా కాల్చుకోవాలి. కానీ తినేటప్పుడు ఈ కష్టమంతా మర్చిపోతాం ఆ టేస్ట్కి. తిప్పుకుంటూ కలవాలండి. ఒకవైపు కాలింది కదా మంచిగా, దాన్ని అన్నీ తిప్పుకోవాలి. కొందరేమో కొంచెం కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి కాల్చడం చేస్తుంటారు. అట్లా కాకుండా మనం లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో మొత్తం ఒకేసారి కాల్చుకోవచ్చు. ఇట్లా తీసి మళ్ళీ పక్కకు పెట్టి మళ్ళీ వేసి మళ్ళీ వేయించి ఇట్లా చేసే కంటే ఈ లో ఫ్లేమ్లో అయితే ఒకేసారి కాలిపోతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం గారె బాగా కాలంగానే కొద్దిగా సైజ్ తగ్గుతుంది, మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా తీసేసుకోవడమే. మంచిగా కాలినాయండి. ఇప్పుడు ఇవి క్రిస్పీగా ఉంటాయి, ఎందుకంటే మనం బరకగా పట్టినాం కదా పిండిని, అవి తగులుతుంటుంటాయి మంచిగా గాలి, అప్పుడు కరకరలాడుతూ వస్తుంది గారె. చూడండి ఎంత బాగా కాలింది. ఇవన్నీ నేను ప్లేట్లోకి తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. నా వంటలు ఇంకేమన్నా మీకు నేను చేసి చూపించాలని కోరుకుంటే ఆ వంటలు ఏందో కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చేసి చూపిస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా నేను. ఏదో ఒక కామెంట్ పెట్టమని అడిగినా మీరు చూసి వదిలేస్తున్నారు, లైక్ కొట్టి వదిలేస్తున్నారు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే ఇంతకంటే బాగా చేయాలని చెప్పి ఏ కామెంట్ అయినా నేను స్వీకరిస్తానండి, నేర్చుకుంటా కూడా మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు ఉంటే. రెడీ అయిపోయినాయండి గారెలు విత్ చికెన్. మాకు ఇలా సూపర్ ఫుడ్. చూడండి ఎంత బాగా కాలిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరొక వంటతో కానీ ముచ్చటతో కానీ మళ్ళీ కలుద్దాం.